హలో అండి, వెల్కమ్ టు దివ్యాస్ ఫుడ్ రెసిపీస్. ఈరోజటి వీడియోలో నెయ్యిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. మార్కెట్లో నెయ్యి కొనే ముందు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఇంట్లోనే చాలా సింపుల్గా తక్కువ సమయంలో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. మంచి కలర్, వాసన, రుచి రావాలంటే చిన్న చిన్న టిప్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇక ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేను వారం రోజుల పాటు తీసిన మీగడతో నెయ్యిని ప్రిపేర్ చేస్తున్నాను. మొదటగా తీసిన మీగడలో కొద్దిగా పెరుగు వేసి 3 నుంచి 4 గంటల పాటు బయట ఉంచాలి. తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు తీసిన మీగడను కూడా దాంట్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఎక్కువసేపు బయట ఉంచితే కూడా స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ మీగడ మొత్తాన్ని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంట్లోకి కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేయడం వల్ల వెన్న తొందరగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ 1 to 2 minutes వరకు పడితేనే వెన్న పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, వెన్న పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఈ వెన్నను వేరొక బౌల్లోకి వేసుకోవాలి. ఒక చిన్న టిప్ ఏంటంటే, ఈ నెయ్యిని మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే ఎండకు చేయడం వల్ల మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు వెన్న తీయగా మిగిలిన ఈ వాటర్ని మనం పెరుగులో అంటే బటర్ మిల్క్ చేసుకునేటప్పుడు కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ వెన్నను 2 to 3 times నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ నీట్గా వాష్ చేసుకుంటేనే వెన్న బ్యాడ్ స్మెల్ పోయి నెయ్యి మంచి వాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందంగా ఉండే కడాయి లేదా నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెన్నని కడాయిలోకి వేసుకోవాలి. మంటని మీడియం లేదా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, నెయ్యి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారు కదా, నెయ్యి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నెయ్యి ఈ కలర్లోకి వస్తే మంచి వాసన అలాగే రుచి ఉంటాయి. నాకైతే 1/2 లీటర్ వరకు నెయ్యి వచ్చింది. ఫైనల్గా వేరొక బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇంతేనండి, మనం రోజు మీగడ తీసుకోవడం వల్ల స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ఇంట్లో తయారు చేసిన నెయ్యిని తీసుకోవడం వలన పిల్లలకైనా పెద్దలకైనా మంచి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇంతేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన దివ్యాస్ ఫుడ్ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.